ఇది ఒక వీరుడి కథ. ప్రపంచాన్ని శాసించిన బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన ఒక యోధుడి కథ. సాధారణ మన్యం ప్రజలతో అసాధారణ పోరాటం చేసి భారత స్వాతంత్ర్యం కోసం కలలు కన్న ఒక దేశభక్తుడి కథ. ఇది అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటానికి సంబంధించిన కథ. నాగలి పట్టి పొలం దున్నే సామాన్యుల చేతికి ఆయుధాలిచ్చి వారినే తన ఆయుధాలుగా మలుచుకుని దాదాపు 2 ఏళ్ల పాటు గొప్ప పోరాటం చేశారు అల్లూరి. మన్యం స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన యుద్ధం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. కానీ ఆ గొప్ప వీరుడికి జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు దక్కకపోవడం చాలా బాధాకరం. జాతీయ స్థాయి వరకెందుకు, మనలో ఎంతమందికి అల్లూరి గురించి తెలుసు? మన్యం వాసుల కష్టాలను చూడలేక ఆయన ఎలా పోరాడారు, అసలు ప్రజలు ఆయన్ని ఎందుకు దేవుళ్లా చూసేవారు, బ్రిటిషర్లను అల్లూరి ఎలా ముప్పతిప్పలు పెట్టారు, దాదాపు 2 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా సాగిన మన్యం ప్రజల విప్లవం ఒక్కసారిగా ఎలా ఆగిపోయింది, 26 ఏళ్లకే అల్లూరి ఎందుకు ప్రాణాలు విడవాల్సొచ్చింది, ఆయన మరణించిన రోజున అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం ఒక తెలుగువాడిగా చాలా అవసరం. వాస్తవానికి తెలుగువారే కాదు, యావత్ ప్రపంచం తెలుసుకోవాల్సిన గొప్ప నాయకుడు, గొప్ప విప్లవకారుడి జీవితం గురించి ఈ వీడియోలో నేను మీకు చాలా విషయాలను చెబుతాను. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని చివరి వరకు చూసి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్న పనితో మన తెలుగు బిడ్డ కథపై చేసిన ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. 1897 జూలై 4న ఆంధ్రప్రదేశ్ పాండ్రంగిలో అల్లూరి వెంకటరామరాజు సూర్యనారాయణమ్మలకు జన్మించారు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు. ఆయన సీత అనే చిన్ననాటి ప్రేమికురాలి గుర్తుగా తన పేరును సీతారామరాజుగా మార్చుకున్నట్టు మీరు విన్నది సినిమాల్లో చెప్పినది నిజం కాకపోవచ్చు. దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. బ్రిటిషర్లకు వచ్చిరాని తెలుగుతో పాటు న్యూస్ పేపర్స్లో చాలాసార్లు తప్పుగా పబ్లిష్ చేయడంతో శ్రీరామరాజు పేరు సీతారామరాజుగా మారింది. ఇక 1908లో సీతారామరాజు తండ్రికి కలరా సోకి మరణించారు. అప్పట్నుంచి అల్లూరి కుటుంబం గోదావరి, విశాఖ జిల్లాల్లో తరచూ ఇళ్లను మారుస్తూ ఉండేవారు. అయితే అల్లూరి చదువుపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. 5వ తరగతి వరకే చదువుకుని ఆపేశారు. అప్పటి విద్యా వ్యవస్థపై ఆయనకు నమ్మకం ఉండేది కాదు. మరి చదువుకోకుండా ఏం చేస్తావు అని అడిగితే సన్యాసినవుతాను, దేశాన్ని ఉద్ధరిస్తానని మాట్లాడేవారు. చదువు మానేసే సమయానికి అల్లూరి కుటుంబం తునిలో నివాసం ఉండేది. ఆ ఇంటి ఓనర్ దగ్గర జ్యోతిష్యం, కవిత్వం నేర్చుకున్నారు సీతారామరాజు. ఆ సమయంలో ధ్యానం కూడా అలవాటు చేసుకున్నారు. కొండల్లో కోనల్లో తిరుగుతూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇక 1916లో హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్యక్షేత్రాలను కాలినడకన సందర్శించారు. కాశీలో 1 ఏడాది ఉండి సంస్కృతం, శాస్త్రాలు నేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల తిరిగి హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేశారు. ఆ ప్రయాణంలోనే ఎందరో విద్యావేత్తలు, సాధువులను అల్లూరి కలుసుకున్నారు. వారి నుంచి మూలికా వైద్యం, రసాయన వైద్యాన్ని నేర్చుకున్నారు. ఆ సమయంలో బ్రిటిషర్ల అరాచక పాలనలో ప్రజల కష్టాలను అల్లూరి కళ్లారా చూశారు. ఏదో ఒకరోజు తన మాతృభూమికి విముక్తి కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. దేశ సంచారంలో అల్లూరి ఎందరో స్వాతంత్ర సమరయోధులు, పోరాట వీరులు, విప్లవకారులను కూడా కలిశారు. వారి నుంచి ధనుర్విద్య, గుర్రపు స్వారీ, తుపాకీ వంటి ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నారు. ఇలా యవ్వనం రాకముందే 5వ తరగతి తర్వాత బడికి వెళ్లని అల్లూరి జీవిత పాఠాలను మాత్రం బాగా నేర్చుకున్నారు. దేశం మొత్తం తిరిగి చివరికి 1917 జూలైలో ఆంధ్రప్రదేశ్ మన్యంలోని కృష్ణదేవిపేటకు చేరుకున్నారు సీతారామరాజు. అక్కడి సమీపంలోని ఒక ఆలయంలో తపస్సు చేయడం మొదలుపెట్టారు. అటు ఇటు వెళ్లేవారు ఆయన్ని గమనిస్తూ ఉండేవారు. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉందని గ్రహించి ఆయన తేజస్సుకు ముగ్ధులయ్యారు. ఆ తర్వాత అక్కడి ప్రజలకు అల్లూరి మూలికా వైద్యం చేసేవారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టేవారు. ప్రజల్లో భక్తి భావనను పెంపొందించేందుకు ప్రయత్నించేవారు. పాఠశాలల్లోకి వెళ్లి తనకు తోచిన విద్యను చెప్పేవారు. ఆ గ్రామస్తులే కాదు, పరిసర ప్రాంతాల్లో కూడా సీతారామరాజు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారందరూ ఆయన్ని దేవుళ్లా చూడటం ప్రారంభించారు. మద్యపాన నిషేధం వంటి వాటిని మన్యంలో కఠినంగా అమలు చేసేవారు అల్లూరి. సంపాదనంతా కళ్ళు, సారాలకు ఖర్చు చేస్తున్న వారిని విడిచిపెట్టేవారు కాదు. ఒక్కో గ్రామము తిరిగి మద్యపాన నిషేధాన్ని పరిశీలించేవారు. ఎవరైనా కళ్ళు తాగితే ముందు జరిమానా విధించేవారు. అప్పటికీ అలవాటు మానుకోకపోతే ఇక అలాంటి వారితో మాట్లాడకూడదని, నీళ్లు, తిండి ఇవ్వకూడదని, అవసరమైతే కులం నుంచి బహిష్కరించాలని కఠిన రూల్స్ని పెట్టేవారు. పంచాయతీ కోర్టులను స్థాపించి స్వయంగా తానే తీర్పునిచ్చేవారు. అల్లూరి తమ బతుకులను మార్చేందుకు వచ్చిన దేవుడని భావించిన మన్యం ప్రజలు ఆయన మాటలను ఆచరణలో పెట్టేవారు. ఇలా మన్యం ప్రజల జీవితాలని మార్చే క్రమంలో అల్లూరి సీతారామరాజులోని ఒక గొప్ప నాయకుడు ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఆ కాలంలో దేశానికున్న అతిపెద్ద సమస్య బ్రిటిషర్ల పాలన. మన్యంలో కూడా అదే దుస్థితి. ప్రజలను ఎన్ని విధాలుగా దోచుకోవాలో అన్ని విధాలుగా బ్రిటిషర్లు దోచుకునేవారు. రోజుకో కొత్త పన్ను విధించి గిరిజనుల రక్తం కళ్ల చూసైనా వసూలు చేసేవారు. ఈ కష్టాలను తట్టుకోలేక ప్రజలు తమ బాధలను
సీతారామరాజుతో చెప్పుకునేవారు. అన్యాయాన్ని ఎదిరించి పోరాడాల్సిన సమయం వచ్చిందని ప్రజల్లో దేశభక్తిని నింపేవారు అల్లూరి. బ్రిటిషర్ల నుంచి దేశానికి విముక్తి కల్పించాలంటే విప్లవం తప్పదని సీతారామరాజు భావించేవారు. ఆ విప్లవం మన్యంలోని మారుమూల కుగ్రామాల నుంచే మొదలవ్వాలని సంకల్పించారు. మన్యంలోని కొండలు, అడవులు, లోయలను తిరుగుతూ రానున్న మహా ఉద్యమం కోసం ప్రజలను పోగు చేశారు. పోరాటానికి కావలసిన అన్ని విద్యలను వారికి నేర్పించారు. ఆ అమాయక మన్యం ప్రజల్లో నుంచి ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేసి వారినే తన ఆయుధాలుగా మలుచుకున్నారు. కానీ విప్లవ మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యం గల బ్రిటిషర్లను ఢీకొట్టాలంటే ఆయుధాలు ఖచ్చితంగా కావాలి. తనతో పాటు నడిచేవారి చేతికి ఆయుధాలిస్తే మన్యానికి 2 ఏళ్లలో స్వాతంత్రాన్ని తీసుకురావచ్చని, బ్రిటిషర్ల నుంచి భారతదేశానికి విముక్తి మన్యం నుంచే మొదలవుతుందని అనుకున్నారు. అలా 1922 ఆగస్టులో బ్రిటిషర్లపై అల్లూరి సీతారామరాజు దండయాత్ర, ఆయుధాల కోసం వేట మొదలైంది. మొదట చింతపల్లి పోలీస్ స్టేషన్పై, ఆ తర్వాతి 2 రోజుల్లోనే కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లపై అల్లూరి సైన్యం దాడులు చేసింది. మూడిటిలోనూ విజయం సాధించి ఆయుధాలను తీసుకెళ్లింది. అల్లూరి పోరాట శైలిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పోలీస్ స్టేషన్ల ముందు ఎక్కడ్నుంచో ఒక బాణం వచ్చి పడేది. దానికి ఒక మిరపకాయ, ఒక ఉత్తరము ఉండేది. అల్లూరి ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారు అనేది ఆ లెటర్లో క్లియర్గా ఉండేది. ఇలా శత్రువులకు తన ప్లాన్స్ గురించి ముందే చెప్పి అటాక్ చేసేవారు అల్లూరి. ఈ క్రమంలో అల్లూరి సైన్యానికి ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. కానీ ఎవ్వరూ బెదర్లేదు, వెనుదిరగలేదు. సీతారామరాజు నాయకత్వంలో రెట్టింపు ధైర్యంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ తిరిగొచ్చి పోరాడేవారు. అల్లూరి జీవితంలో ఈ ఫేజ్ని డీటెయిల్డ్గా కవర్ చేస్తూ ఇప్పటికే ఒక వీడియో చేశాను. అల్లూరి ధైర్య సాహసాలను, పోలీస్ స్టేషన్లపై దాడులను, వాటి కోసం ఆయన రచించిన వ్యూహాలను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బ్యాక్ టు టాపిక్. స్టేషన్ ఏదైనా, సందర్భం ఏదైనా అల్లూరి సీతారామరాజు దళాన్ని చూసి పోలీసులకు ముచ్చెమటలు పట్టేవి. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని నిత్యం భయంగా జీవించేవారు. అల్లూరి విప్లవానికి చెక్ పెట్టేందుకు మన్యంలో మార్షల్ లాని అమలు చేయాలని ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి కూడా చేసేవారు. కానీ కుగ్రామాల్లో ఉండే గిరిజనులతో ఒక వ్యక్తి చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకని ఎప్పుడూ మార్షల్ లాని అమలు చేయలేదు. అవసరమైనప్పుడల్లా దళాలను మాత్రమే పంపించేది. వారిని కూడా అల్లూరి బృందం సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. వాస్తవానికి సీతారామరాజు బలం ప్రజలే. వారే ఆయన కళ్ళు, చెవులు. ఎప్పుడేం జరిగినా, ఎట్నుంచి ఎవరొస్తున్నా ముందే అల్లూరికి సమాచారం అందేది. అలా పోలీసుల నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకునేవారు. కానీ విప్లవ వీరుణ్ణి డైరెక్ట్గా పట్టుకోలేక పోలీసులు చివరికి మన్యం ప్రజలపై పడ్డారు. అల్లూరి ఆచూకీ చెప్పాలని ప్రజలను చిత్రహింసలు పెట్టేవారు. దొరికిన వారిని దొరికినట్టు జైల్లో పెట్టి దారుణంగా కొట్టేవారు. మరి ప్రజలు అల్లూరి ఆచూకీ చెప్పారా? లేదు. బ్రిటిషర్ల దెబ్బలకు ఒంట్లో నుంచి రక్తం కారుతున్నా కూడా వారు సీతారామరాజు ఆచూకీ చెప్పలేదు. దెబ్బలకే లొంగని ప్రజలు డబ్బులకు లొంగుతారా? అల్లూరి సైన్యాన్ని పట్టిస్తే 1000 రూపాయలను బహుమతిగా ఇస్తామని, అల్లూరినే పట్టిస్తే 1500 రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు. ఆ కాలంలో 1500 అంటే చాలా 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 ఎక్కువ. కానీ సీతారామరాజుపై ప్రజల ప్రేమ ముందు మాత్రం అది చాలా చాలా తక్కువ. ఒక్కరు కూడా నిజం చెప్పలేదు. విప్లవం మొదలై 18 నెలలు తిరిగేసరికి అల్లూరి సీతారామరాజు, ఆయన బృందం చేసే దాడుల భయంతో పోలీసులకు, స్థానిక అధికారులకు నిద్ర పట్టేది కాదు. అడిషనల్ సెక్యూరిటీ కోసం అస్సాం రైఫిల్స్ నుంచి సైనికులను, బెంగళూరు నుంచి మిలిటరీ వాహనాలను తీసుకొచ్చి అల్లూరి కోసం గాలించారు. అయినా లాభం లేదు. చివరికి అధికారులు చేతులెత్తేశారు. అల్లూరి బృందాన్ని పట్టుకోవడం తమ వల్ల కాదని తేల్చేశారు. కానీ విప్లవాన్ని అణిచివేయకపోతే బ్రిటిషర్ల పాలనకే ప్రమాదమని హెచ్చరించారు. ఇదే విషయాన్ని 1924 మార్చిలో అప్పటి మద్రాసు ప్రభుత్వం హోంశాఖకు లెటర్ రాసింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగుతున్న అల్లూరి పోరాటాన్ని తక్కువ అంచనా వేయొద్దని, వెంటనే ఏదో ఒకటి చేయాలని అభ్యర్థించింది. అప్పుడు అల్లూరి సీతారామరాజుపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రయోగించిన అస్త్రం టీజీ రూథర్ఫోర్డ్. ఆయన్ని గుంటూరు నుంచి విశాఖపట్నానికి కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రూథర్ఫోర్డ్ అత్యంత క్రూర స్వభావం కలిగిన వ్యక్తి అని చెబుతూ ఉంటారు. అప్పటికే అనేక తిరుగుబాట్లను ఆయన అణచివేశారు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని అవసరమైతే ప్రజలను చంపైనా పని పూర్తి చేస్తాడని రూథర్ఫోర్డ్ మీద అభిప్రాయం ఉండేది. ప్రభుత్వం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని రూథర్ఫోర్డ్ వమ్ము చేయలేదు. ఆయన ఎంట్రీ ఇచ్చిన దాదాపు 2 నెలల్లోనే అల్లూరి మరణం, స్వాతంత్ర్యం కోసం సాగుతున్న పోరాటానికి ముగింపు పడిందంటే రూథర్ఫోర్డ్ ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. 1924 ఏప్రిల్లో విశాఖపట్నం కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రూథర్ఫోర్డ్ ముందు అల్లూరి బలమైన ప్రజా సహకారం మీద దెబ్బ కుట్టాడు. అరకు, పాడేరు, గూడెం, గోలుగొండ, రాజవొమ్మంగి, అడ్డతీగల, పత్తిపాడు, రంపచోడవరం, మారేడుమిల్లిలో సుడిగాలి పర్యటనలు చేశాడు.
ఏ ఊర్లో ఎవరు అల్లూరి బృందానికి సాయం చేస్తున్నారో లిస్ట్ రాయించాడు. ఆధారాలున్నా లేకపోయినా అనుమానం వస్తే చాలు లిస్టులో పేరుండేది. గ్రామస్తులను పోగు చేసి లిస్టులో పేర్లను చదివి వారిని బయటకి ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి వారిని అట్నుంచి అటే జైల్లో వేసేవారు. ఇంకొంతమందిని లారీల్లో ఎక్కించి మన్యం నుంచి గెంటేసేవారు. అల్లూరి సైన్యానికి సాయం చేసినా వారి ఆచూకీ తెలిసినా చెప్పకపోయినా మీకు కూడా ఇలాంటి గతే పడుతుంది అని హెచ్చరించారు. మన్యంలో అనఫీషియల్ మార్షల్ లా అని ప్రకటించిన రూథర్ఫోర్డ్ భారీ సంఖ్యలో సైన్యాన్ని రంగంలోకి దింపాడు. ప్రజల ముందు సైనిక విన్యాసాలు చేయించేవాడు. అవి ప్రజలను వణికించేవి. ఇక అల్లూరికి సాయం చేస్తున్నారని తెలిస్తే సదరు గ్రామానికొచ్చే ఆహార వస్తువులను అధికారులు అడ్డుకునేవారు. ప్రజల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. విప్లవకారులకు ఎప్పుడో ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలతో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందర్నీ దారుణంగా కుట్టేవారు. సీతారామరాజును పట్టించకపోతే గ్రామాలనే మంటల్లో బూడిద చేస్తామని హెచ్చరించేవారు. ప్రజలను మరింత భయపెట్టేందుకు లారీల్లో కిరోసిన్ సీసాలను తీసుకొచ్చి ప్రదర్శించేవారు. నాడు మన్యం కుగ్రామంలో జరిగిన ఈ దారుణాలు అస్సలు బయటకు రాలేదు. బయటకు రాకుండా రూథర్ఫోర్డ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ 1-2 సంఘటనలు మినహా సీతారామరాజుకు వ్యతిరేకంగా ప్రజలు బ్రిటిషర్లకు సాయం చేసిందే లేదు. తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ అల్లూరిని బతికించుకోవాలని, తమ భవిష్యత్తు తరాల వారైనా స్వతంత్రంగా బతకాలని, అది తమ నాయకుడి వల్లే సాధ్యమని బలంగా విశ్వసించారు. కానీ నాయకుడి పోరాటం ప్రజల కోసమే. ఆ ప్రజల జీవితమే ప్రమాదంలో పడితే పోరాడేం లాభం? యుద్ధం చేసి ఏం లాభం? ప్రజల దుస్థితిని చూసి అల్లూరి సీతారామరాజు చలించిపోయారు. తన మీద కసితో బ్రిటిష్ అధికారులు ప్రజలను హింసించడంతో ఆయన తల్లడిల్లిపోయారు. ఇక పోరాటాన్ని కొనసాగించడం కష్టమే అన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. అలా 1922 ఆగస్టులో మొదలైన అల్లూరి విప్లవం 1924 మేతో ముగింపు దశకు చేరుకుంది. 1924 మే 7 ముంప అనే ప్రాంతంలో చెరువులో స్నానం చేసి తిరిగొస్తున్న అల్లూరిని పోలీసులు పట్టుకున్నారు. మరి తాను అక్కడున్న సంగతి అల్లూరి స్వయంగా చెప్పారో లేక గూఢచారులు పోలీసులకు సమాచారం ఇచ్చారో ఇప్పటికీ క్లారిటీ లేదు. పెద్ద గడ్డం, బక్కపల్చడి శరీరం, 5 అడుగుల 4 ఇంచుల ఎత్తు ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుని ఎవరు నువ్వు అని అడిగారు. నేను శ్రీరామరాజు అని జవాబొచ్చింది. ఆయన్ని తాళ్లతో కట్టేసి ముంప గ్రామానికి తీసుకెళ్లారు. తమ నాయకుడిని ఆ విధంగా చూసి ప్రజలు విలపించారు. ఆ తర్వాత అల్లూరిని మంచం మీద పెట్టి శరీరం అంగుళం కూడా కదల్లేని విధంగా తాళ్లతో కట్టేశారు. అల్లూరిని ముంప గ్రామం నుంచి కొయ్యూరుకు తీసుకెళ్తున్నప్పుడు దారి మధ్యలో అస్సాం రైఫిల్ పెట్రోలింగ్ టీంతో మేజర్ గుడాల్ వారిని చూశాడు. తమతో పాటున్నది అల్లూరి సీతారామరాజు అని పోలీసులు గుడాల్కి చెప్పారు. నువ్వు బ్రిటిష్ వారితో చేతులు కలుపుంటే సైన్యంలో కల్నల్ హోదాకెళ్లేవాడివి అని అల్లూరితో గుడాలన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న బ్రిటిషర్లతో చచ్చినా చేతులు కలపను అన్న అల్లూరి మాటలకు గుడాల్కి కోపం వచ్చింది. సీతారామరాజును చెట్టు కట్టేయాలని సైనికులకు ఆదేశించాడు. సైనికులు అల్లూరి చేతులు విరిచేసి అక్కడే ఒక చెట్టుకు ఆయన్ని కట్టేశారు. అల్లూరి ముఖాన్ని కప్పేశారు. గుడాల్ ఒక తుపాకీ తీసుకుని అల్లూరి గుండె మీద పెట్టి కాల్చాడు. మన్యం ప్రజల దైవం, విప్లవ వీరుడు, పోరాట యోధుడు 26 ఏళ్ల అల్లూరి సీతారామరాజు ఊపిరి ఆ వెంటనే ఆగిపోయింది. ఆ తర్వాత విగతజీవిగా పడున్న అల్లూరి భౌతిక కాయాన్ని చెట్టు నుంచి తీసి మంచం మీద పెట్టి కృష్ణదేవిపేటకు తీసుకెళ్లారు. ఎక్కడైతే అల్లూరి తపస్సు చేసుకున్నారో, ఎక్కడైతే ప్రజల కష్టాలను పరిష్కరించడం మొదలుపెట్టారో, ఎక్కడైతే విప్లవ పోరాటాన్ని మొదలుపెట్టారో అదే చోట అల్లూరి భౌతిక కాయాన్ని ఊరేగించారు. ఆ తర్వాత కృష్ణదేవిపేటకు కాస్త దూరంలోని శరభన్నపాలెం వద్ద అల్లూరి మృతదేహానికి చితంటించారు. ఆ మంటలు చూసి ఆ రోజు అల్లూరిని చంపేశామని బ్రిటిషర్లు సంబరాలు చేసుకునుండొచ్చు. కానీ అల్లూరంటే ఒక వ్యక్తి మాత్రమే కాదని, అల్లూరంటే ఒక ఆలోచనని, ఒక పోరాటమని వారికి తెలియదు. అల్లూరిని చంపుండొచ్చు కానీ అల్లూరి ఐడియాలజీకి చావు లేదని, చావు ఉండదని వారు గ్రహించలేదు. అల్లూరి జీవించి లేకపోయినా ఆయన మరణం తర్వాత మన్యం వీర్ల విప్లవం అర్థాంతరంగా ఆగిపోయినా మన్యం స్వతంత్రం కోసం, స్వతంత్ర భారతదేశం కోసం వారు కన్న కలలు 1947 ఆగస్టు 15న నిజమయ్యాయి. అలా సామాన్య మన్యం ప్రజలను తన ఆయుధాలుగా చేసుకుని అల్లూరి సీతారామరాజు చేసిన గొప్ప పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.